ఇదేనా రౌడీజమా లేకుంటే ఫ్యాక్షన్ కాలమా? ఏంది ఇది? ఎంత ఎవాల్వ్ అయ్యాం మనం? ఎక్కడికి పోతున్నాం? మీరు ఇంకా 4 మంచి మాటలు చెప్పి వైలెన్స్ ని మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు అలా చేయొద్దండి. పాలసీ విషయాలు మాట్లాడండి. ఎవరు వద్దన్నారు? ఇది మీరనే కాదు, ఎవరైనా ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా దయచేసి ఇలా మాట్లాడేదానికి ఎవరికి హక్కు లేదు. మీరు ఎవరిని రెచ్చగొట్టడానికి హక్కు లేదు. వీళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళ పైన పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మెసేజ్ కొన్ని వేల మందికి, లక్ష మందికి ఎఫెక్ట్ చేస్తుంది అది. ఎందుకంటే వీళ్ళు ఒక్క మాట మాట్లాడితే కొన్ని వేల మంది కార్యకర్తలు రెచ్చిపోవచ్చు, యువత రెచ్చిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఇది కరెక్ట్ కాదు. చాలా రాంగ్ రూట్ లో పోతుంది మన ఏపీ పాలిటిక్స్. ఎవరైనా సరే ఎనీ పార్టీ వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడితే మాత్రం దాన్ని సహించే ప్రసక్తే ఉండకూడదు. పోలీస్ శాఖ దీని మీద కఠినంగా వ్యవహరించాలి. దయచేసి ఎవరు కూడా, యువత ముఖ్యంగా, ఇటువంటి మాటలకు రెచ్చిపోవద్దండి. మీ భవిష్యత్తు చూసుకోండి. మనం ఎలా ఎదగాలి, మనం మంచి ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి, ఒక వ్యాపారం ఎలా చేయాలి, మనం ఎలా ముందరికి పోవాలి, సొసైటీకి మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి తప్ప ఒక రౌడీ గానో ఒక స్మగ్లర్ గానో అలా మనం ఎగ్జాంపుల్ గా ఉండాల్సిన అవసరం మనకు లేదని చెప్పి తెలియజేసుకుంటాం.